Yes, sir. Yeah, we are on the job. We are checking, sir. It's been a nice trip to India. Okay, 1 minute. Okay. Hey, Ram. Hey, Ram. Lovely dog. Hey, Tommy, come on. Excuse me. Yes? Can you open and show me your boxes? There's nothing in this. Just antique pieces. Which we bought in your traditional places of India. Sorry, we have to check it. Okay. Sorry. It's okay. No problem. What is this? Everyone down! Mr. Michael, Tell me the truth. Who shot you? I can't take this anymore. Oh my. No. Speak out, Michael. We are just agents. The real culprit is Mr. Banerjee. You mean the customs officer who has shot you? Yes. She's... చందా మామ రావే జా బిల్లి రావే కొండెక్కి రావే టైగర్ తీసుకుని పోవే టైగర్ నవ్వేడ్రా ఎందుకు నవ్వడు సార్ అలా నా పేజ్ చూసిన ఇవ్వడనే కదా ఎస్టీడీ బూత్ నడుపుకునే నన్ను తీసుకొచ్చి ఇక్కడ సర్కస్లో బహుల్లో పడారు. అదేంటో నేను చూస్తే అంత నవ్వుతాడు వీడు. ఎందుకంటేనండి పొద్దున్నే మీకు గుడ్ మార్నింగ్ ఎలా చెప్తారా బాబుకి మాత్రం పేత్రే అతడు. సార్ 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 నన్ను ఏడుస్తూ నేను తట్టుకోలేంట్రా రే. ఏడవద్దు. ఇంతకేంట్రా వాడు గొడవ? ఎయిర్పోర్ట్ లో దొరికిన మన ఫారెన్ ఏజెంట్స్ హాస్పిటల్లో పోలీసులకి మీ పేరు చెప్పేశారు సార్. అవును సార్. అయితే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా? ఎలా చేస్తారు సార్? మీ పేరు చెప్పగానే మన శోభ హ్యూమన్ బాంబ్ లాగా హాస్పిటల్లోకి వచ్చి అందరినీ బ్లాస్ట్ చేసింది సార్. ఐఎమ్ అ జీనియస్ బట్ వెరీ డేంజరస్. శోభను పంపించింది నేనేరా. మీకు అన్నీ తెలుసండి, ఒక గురి చూసి కాల్చడం తప్ప. అదేనండి మన ఎయిర్పోర్ట్ లో ఆ ఫారెనర్స్ మీరు గురి చూసి కాల్చుండి ఉంటే మనకి శోభ దక్కుండేది, ఈ ప్రదీప్ గారు చచ్చి ఉండేవాడు కాదు కదా. నేను కరెక్ట్ గానే షూట్ చేశాను రా, కానీ అక్కడ కన్ఫ్యూజన్ లో మిస్ అయ్యింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ టైట్ చేసి ఉంటారు కనుక రేపు మనం ఫారెస్ట్ లో పట్టుకోబోయే అనిమల్స్ ని బోట్స్ లో ఫారిన్ కి ఎలాగైనా అందజేస్తామని మన ఏజెంట్స్ కి మెసేజ్ ఇవ్వండి. ఈ పార్టీకి స్టేట్ లోను సెంట్రల్ లోను మన నెట్వర్క్ ఎలాగైనా తెలుసుకోవాలని పెద్ద పెద్ద తలకాయలన్నీ షార్ప్ గా పనిచేస్తుంటాయి కాదరా టైగర్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్? రోజుకో వన్యప్రాణిని అవలీలగా చంపేస్తున్నారు. జూలో ఉన్న జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. పోనీ వాటిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళని పట్టుకుంటే మనం వాళ్ళని ప్రాణాలతో కాపాడలేకపోయాం. నౌ దేర్ ఈస్ నో ఎవిడెన్స్. కొంతమంది కాంట్రాక్టర్లు విదేశీయులతో చేతులు కలిపి నోరు లేని అడవి జంతువుల్ని చంపి వాటి భాగాల్ని ఎక్స్పోర్ట్ చేసి డాలర్ల రూపంలో కోట్లు సంపాదిస్తున్నారు. మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే మన తర్వాత తరం వాళ్ళకి పులి ఎలా ఉంటుంది, ఏనుగులు ఎలా ఉంటాయి అని బొమ్మలు గీసి చూపించాల్సిన దౌర్భాగ్య స్థితికి మన దేశం దిగజారుతుంది. సార్, మాకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం శ్రీకాకుళం దగ్గరలో ఉన్న సీలేరు ఫారెస్ట్ నుంచే ఎక్కువ సంఖ్యలో ఏనుగులు, పులులు, మిగతా జంతువులు మిస్ అవుతున్నాయి సార్. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పండి. ఈ సంవత్సరం ఫారెస్ట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ లో ఎంతో ప్రతిభను కనపరిచి వియత్నాం ఫారెస్ట్ కమాండో ఫోర్స్ ఇచ్చిన ట్రైనింగ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఒక పవర్ఫుల్ ఫారెస్ట్ ఆఫీసర్ ని ఆ రేంజ్ కి అపాయింట్ చేశాం. ఈజ్ వెరీ డేరింగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ సార్.
వచ్చారంటే, ఇక మా బాస్ వచ్చాడంటే మీకు చుచ్చారా? ఎవరా నీ బాసు? బొబ్బిలి పులికి బిడ్డ, బొబ్బిలి సింహం, సమర సింహం, నరసింహం. ఈ అడవిలో నీలాంటి వాళ్ళంతూ తేల్చడానికి వచ్చిన అడవి రాముడు. అడుగో బాసు, అడుగో బాసు, అడుగో బాసు. ఆఫీసర్ 12 అయినా ఇంకా రాలేదు. అతను టైప్ ఏంటో టేస్ట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? నేనేం వండాలి, అతనికి ఏం పెట్టాలి? ఇంతకు ముందు వచ్చిన ఆఫీసర్లకి బీపీ షుగర్లు ఉండేవి. వాళ్ళ పుణ్యమాని మనం ఉప్పు కారం తీపి తింట మానేశాం. ఆ తర్వాత వచ్చిన వాడికి అల్సర్. వాడు పులుపు తినలేదు, మనల్ని తిననివ్వలేదు. తిని వాళ్ళకి ఆ జబ్బులు వచ్చినాయి, తినక మళ్ళీ మనకు అదే జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన వాడు ఏ టైపో ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? కరెక్టేరా? ఎవరేంటి సార్ ఏనుగు మీద ఎంట్రీ ఇచ్చారు? జీప్ ఏమైంది? జీప్ అట్రా గొట్టం. నమస్తే నమస్తే సార్, రూమ్ రెడీయా? రెడీ సార్, తమరు దయచేయండి సార్. నువ్వెక్కడికి బే? అందరూ యూనిఫామ్ లో ఉంటే నువ్వేంటి స్పెషల్ అపిరెన్స్ ఇచ్చావు? అంటే నేను ఇక్కడ వంటండి సార్, నా పేరు భీమారావు అండి. రాదండి సార్ వీడు అక్కర్లేదు. ఒక కన్ను కోనసీమ వైపు, మరో కన్ను రాయలసీమ వైపు చూస్తున్నప్పుడు అనుకున్నాను వీడు పెద్ద ఐ స్పెషలిస్ట్. అందరూ అలాగే అనుకుంటారు, కానీ ఇక్కడ తోటమాలనే పేరు మన్మథరావు. మన్మథరావా? గొప్ప టేస్ట్. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి, కన్ఫ్యూజ్ అవుతారు. వీడెవడు? సార్ వీడి పేరు కోడి రామ్మూర్తి అండి, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్. వీడి సెక్యూరిటీ ఎవడు? ఎందుకు సార్? నిన్ను కాకులు ఎత్తుపోకుండా ఉంటాయి. అయినా నీ పర్సనాలిటీ ఏంట్రా? వీడు సరిగ్గా వండి పెట్టడం లేదా? వండి పెడుతున్నాడు సార్, కానీ ఎముకలు మాకు, కండలు దానికి. ఇదెవడు? సార్ ఇది మన స్టాఫ్ కాదులేండి, వెళ్ళిపోదాం రండి. అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు అంటే ఇదేదో గొప్ప ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి? కమ్ బ్యాక్. అయితే అలాగే సార్. నీ పేరు? పుష్పండి. పుష్పానా వెస్పానా? నువ్వు చెప్పు. నేను ఇక్కడ అంట్లతో ఉంటానండి, పని మనిషిని. పని మనిషివా? పనికు గవర్నమెంట్ అపాయింట్మెంటా, ప్రైవేట్ రిక్రూట్మెంట్? రెండోదే కరెక్ట్ సార్. చాలా మంచి అమ్మాయి, అస్సలు డిమాండ్ చేయదు. మనం ఎంత ఇస్తే అంత తీసుకుని కడుక్కుని వెళ్ళిపోతుంది. ఆ దండాలు దండాలు. ఈయన అసలైన ఆఫీసర్ కాదు, ఆయన లోపల ఉన్నారు. సారు రండి. ఈయనే మా ఆఫీసర్ గారు. ఎవరు వీళ్ళంతా? ఈ గూడెం మనుషులండి. ఏమిటివన్నీ? ఈ నాళ్ళకి అడవికి దమ్మున్న అసలైన ఆఫీసర్ వచ్చారని తెలిసి తమను చూసి మర్యాద చేసి వెళ్దామని వచ్చామయ్యా. మీలో ఒకటిగా కలిసిపోవాలని వచ్చినవండి. మన మధ్య ఇవన్నీ ఎందుకు?
దొరా తమరు పాలిమా గూడానికి రావాలయ్యా. మీరు అంతగా చెప్పాలా? ఏం బాసు? తప్పకుండా వస్తాను. దండం దండం దండం. సార్ ఎస్, మీరు ఏం చెప్పినా ఆఫీసర్ గారు ఓకే అంటున్నారు. ఇంతకీ మీరు ఎవరు సార్? నా పేరు బాలు. ఓ అంటే వాలీబాలా ఫుట్బాలా సార్? ఆ బాలు కాదురా, ఎల్కే బాల్. కే బాలు ఆఫీసర్ గారు రైట్ హ్యాండ్. నేను లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళడు. నేను తీసుకెళ్తే ఎక్కడికైనా వస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన లైఫే నా చేతుల్లో ఉంది. సార్ టెన్షన్ పెట్టకుండా చెప్పండి సార్, మీరు ఎవరు సార్? నేను ఆయన చీప్ డ్రైవర్. జీప్ డ్రైవరా? యా. అది లైవ్ ఇక్కడ నిలబడు. జీప్ డ్రైవర్ కి ఇంత తొక్కలో బిల్డప్ప ఇందాక నుంచి చూస్తున్నాను. ఆకాశగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, వరదలు ముంచెత్తింది. ఎవరు నువ్వు? బాలు, ఏమైంది బాసు? లోపల అమ్మాయి. అమ్మాయా? డౌట్ లేదు బాసు, మనకు ఆ వీక్నెస్ ఉందనుకుని ఈ భీమారావు కూడా సెటప్ చేస్తుంటాడు. సార్ నేను కుకింగ్ చేసే కుక్కునేమో గానీ బుకింగ్ చేసే బ్రోకర్ కాదండి. లోపల ఎవరున్నారో బయటికి రండి అమ్మా. ఆహా, అడవిలో జలకన్య. ఎవరు పాపా నువ్వు? రమలిని. ఎన్నగొరే కాదు సార్. ఈవిడ గారి ఫారెస్ట్ ప్రొపరేటర్ లాంటిదండి. గవర్నమెంట్ వాడు ఏడువంతా ఈవిడికే రాసిచ్చినట్టు పండు దగ్గర నుంచి పిట్ట వరకు అన్ని ఈవిడికే కావాలి. పెద్ద దొంగ మొక్కండి. అవును, నువ్వు సార్ గారి బాత్రూమ్ లోకి ఎందుకు దూరా? మా గూడెపోళ్ళు దేవుడు వచ్చాడు, ఈ అడవికి రాముడు వచ్చాడంటే ఎవరా అందగాడని చూసిపోదామని వచ్చాను. నువ్వు నాకు నచ్చావు మావా. మావా? అవును సార్, ఈవిడికి నచ్చాడంటే ఎదుటోడు సీఎం అయినా సరే పిఎం అయినా సరే మావా అని పిలిచేస్తుంది. అవును మావా, నేను చూడటం తప్ప? తప్పు కాదు, కానీ స్నానం చేస్తుండగా చూడటం తప్పు. చూసావుగా, టికెట్ లేకుండా ఫ్రీ షో. ఇక వెళ్ళు మావా. రేపు మా గూడానికి వస్తావుగా, అక్కడ కలుద్దాం. వస్తానరా పొట్టి బుడంకాయ.